హలో అండి, ఇదిగోండి గరుడవర్ధన చెట్టు అండి. ఇది 5 రెమ్మలు ఉంటాయి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే మనకి ధనానికి ఏ లోటు ఉండదండి. ఇదిగోండి చూడండి, 5 రెమ్మలు ఉంటాయి. గరుడవర్ధన చెట్టు, గరుడవర్ధన పూలు. ఈ పూలు సోమవారం నాడు శివుడికి పెడితే చాలా మంచిదండి. శివుడు ప్రసన్నుడు అవుతాడని. ఇదిగోండి చూడండి, శివుడు ప్రసన్నుడయ్యి మనకి అన్ని శుభాలే జరుగుతాయండి, శుభాలే చేకూరుస్తాడు. ఇదిగోండి చూడండి, ఈ పూలు సకల దేవతలకి ఇష్టం అండి. ఈ పూలు గరుడవర్ధన పూలు, గరుడవర్ధన చెట్టు. దీని వేర్లు కానీ బెరడు కానీ పొడి చేసి పసుపు కలిపి వంటికి రుద్దుకుంటే మన చర్మం పైన మచ్చలుండా పోతాయండి. ఈ పూలు కోసి నీళ్ళల్లో వేసి 4 గంటల తర్వాత ఆ నీళ్ళతో కళ్ళు కడుక్కున్నాం అనుకోండి, కళ్ళు కూడా చాలా తేటగా ఉంటాయండి. ఇవ్వండి, దీనికి 5 రెమ్మలుండి నక్షత్రాల్లాగా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి. ఇవ్వండి గరుడవర్ధన పూలు, గరుడవర్ధన చెట్టు ఇవండి. ఇదిగో ముద్ద గరుడవర్ధన. ఇది ముద్దగా ఉంటుందండి, కాకపోతే దీని రెమ్మలో రౌండ్ షేప్లో ఉంటాయి. ఇది గరుడవర్ధనేనండి.